అందరూ కూడా జాంటా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సో గత ఎన్నో రోజులుగా దాదాపుగా మేము ఆగస్టు 8 రోజు బండగూడ జాంటా సంఘం హైదరాబాద్ వెళ్ళాం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతర ఆశపడుతూ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇందులో గత 8 నెలలుగా పట్టణంలో కూడా ఒక కార్యక్రమాన్ని కట్టలేదు. అదేవిధంగా తగినటువంటి అర్హత గల అబ్బాయికి అమ్మాయికి కట్టలేదు, అమ్మాయికి అబ్బాయి కట్టలేదు. సో ఈ సమస్యను అధిగమించాలని చెప్పి ఎన్నో వేరే ప్రయాసాలు కూర్చి ఒక స్క్రిప్ట్ తయారు చేశారు అన్నమాట. సో ఆ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రతి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే మా బ్రోచర్. బండగూడ సంఘం మొదటగా ఏర్పడినప్పుడు ఓన్లీ సంఘం మాత్రమే ఏర్పడింది, దాంట్లో మహిళా విభాగం లేదనమాట. మొన్న మార్చి 1 రోజు మేము JPLW పెట్టాము, అంటే జాయింట్ ప్రివెంటివ్ ఫర్ ఉమెన్స్. మొట్టమొదటిసారిగా పెట్టిన తర్వాత మీ అందరి ఆశీర్వాదం వల్ల మాకే దొరకడం అనేది మనం అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా అదే నెల మార్చి 8 రోజు సో మహిళా మండలి కార్యక్రమాన్ని సుమారుగా 14 మంది మెయిన్ బాడీ, 5 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాడీస్, తర్వాత నెక్స్ట్ 22 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీస్తో మొత్తం 41 మంది గల టీమ్ని మహిళా టీమ్ని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు మొత్తం మెయిన్ బాడీ తర్వాత మహిళా సంఘం కలిసినట్టే 75 మంది సభ్యులు అనేటువంటి జాంటా సంఘం బండగూడలో ఏర్పడింది. దీనికి అందరికీ కూడా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి పెద్దల ఆశీర్వాదం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగింది. ఈ ఘనత కూడా మీ అందరికీ చెందుతుంది, కానీ మాకు చెందదు. మీ సపోర్ట్ వల్లనే మేము ఈరోజు ఇంత ముందస్తులో ఉండగలిగాం అనమాట. దానికి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సో ఇప్పుడు పెద్దల సమక్షంలో మహబూబ్నగర్ పట్టణ అధ్యక్షుడు, సామాజిక సంఘాలకు మేము జాండోళ్ళమంతా ఒకటే. ప్రతి ఊళ్ళో ఒక సంఘం ఉన్నా కూడా మేమందరం కలిసామంటే అందరం మేమంతా ఒకటే. అంటే ఏరియా వైజ్కు డివైడ్ అయ్యి ఈజీ పరిపాలన కోసం మేము సంఘాలను ఏర్పరచుకున్నాము. ఎక్కడున్నా కూడా మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా దేశంలో ఉన్నటువంటి జాండా కులస్తులంతా కూడా ఒక్కటిగా ఉంటే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని అందరికీ నాంది పలకడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కేవలం మా ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది, మీ అందరి సహకారంతో. ప్రోగ్రామ్ చేసే రోజు ఓజీకి వెళ్ళి వస్తారు, కొడంగల్కి వెళ్ళి వస్తారు, నారాయణపేటకి వెళ్ళి వస్తారు, భిమండికి వెళ్ళి వస్తారు, పూణేకి వెళ్ళి వస్తారు, సోలాపూర్కి వెళ్ళి వస్తారు, అహ్మదాబాద్కి వెళ్ళి వస్తారు, ముంబైకి వెళ్ళి వస్తారు, అదేవిధంగా మహబూబ్నగర్ పట్టణంలోకి వెళ్ళి వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కూచూరుకి వెళ్ళి వస్తారు, తర్వాత నెక్స్ట్ వరీకి వెళ్ళి వస్తారు, షానార్కి వెళ్ళి వస్తారు, గూడెంకి వెళ్ళి వస్తారు. అందరూ కలిసి దాదాపు నాకు 100 మంది కార్యకర్తలు కావాలి. ఓన్లీ సర్వీస్ చేయడానికి 100 మంది కార్యకర్తలు కావాలి. సో ఇంత పెద్ద మొత్తంలో మే చివరి వారంలో జూన్ 1 జరగబోతున్నటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈరోజు మీ అందరి చేతుల మీదుగా గౌరవప్రదంగా లాంచ్ చేయబడినందుకు గాను మేము చిరు సత్కారం మా సంఘం నుంచి చేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మొదటగా మహబూబ్నగర్ పట్టణ జాండా సంఘం అధ్యక్షుడు అంటే బాలాజీ గారికి అదేవిధంగా పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు దోమసాయి గారిని, మా సలహాదారు సిద్ధన్న గారిని సన్మానం చేయవచ్చు. అదేవిధంగా పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు మధురి ప్రసన్న గారిని, బండగూడ పట్ట అదేవిధంగా పెద్ద బండగూడ ఇచ్చింది వారి మహిళా సంఘం గాయని అశోక్ బండగూడ ప్రెసిడెంట్ అశోక్ గారు సన్మానించారు. చెప్పండి సార్. ఇద్దరు ఉపాధ్యక్షులు ఇద్దరు. అదేవిధంగా బసవరాజు గారు సెక్రటరీ తనిఖీ మల్లికార్జున కపిల్ గారు ఫోటో జాయింట్ సెక్రటరీలు ఇద్దరు రావాలి, చిందా సంధ్య గారు అండ్ ఇద్దరు సంధ్య గారు వాణి గారు. జనరల్ సెక్రటరీ
వేసుకున్నాం. అవునా రమేష్ బాబు. రవి గారు, మురళి రవి గారు, ఇప్పుడు ఎక్కడ ఏది మాకు సలహా కావాలన్నా కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాం. ఒక మిత్రుడు మాదిరిగా వయసులో చిన్నవాడైనా సరే ఒక మిత్రుడు మాదిరిగా సలహాలు ఇస్తుంటారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. అధ్యక్షులు జాండ్ర సంఘం బండ్లగూడ జాకెట్ అదేవిధంగా అదేవిధంగా పెద్దలు దోమ సిద్ధన్న గారికి నాగేని రమేష్ గారు కార్యక్రమం చేపట్టాం కానీ పూర్తిగా చేయలేదు. ఏదో అక్కడక్కడ అనుకున్నాం, కొంతవరకు సేకరించాం, అంతే సమాచారం పెట్టేస్తాం, పూర్తి కాలేదు. కానీ ఏదైనా పని పట్టుకుంటే పూర్తిగా చేయాలి, పూర్తిగా డాటా తయారు చేసుకోవాలి. ఈ డాటా ఈ సంఘం మన పట్టణాధ్యక్షులతో ఉండాలి, బండ్లగూడ జాగీర్ అధ్యక్షులతో ఉండాలి, ఇంకెవరన్నా ఎక్కడ ఉంటే బాధ్యత కూడా ఉండాలి. అట్లా ఉంటేనే అవసరం ఉన్నోడు పోతే వాళ్ళకి తగ్గ ఇట్లా కంప్యూటర్లు కొట్టుకుంటే రావాలి, ఎవరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేకుండా వాళ్ళకి ఈక్వల్గా ఉన్నటువంటి సంబంధం అట్లా చూసుకొని చేసుకునే విధంగా మనం ముందు డాటా ఫ్రేమ్ చేసుకుంటేనే కానీ మనం అనుకున్నటువంటి ఏదైనా అనుకుంటున్నామో ఈజీగా కావాలి, మ్యారేజ్ సంబంధించిన కార్యక్రమాలు అనుకుంటున్నామో అది చేయగలుగుతాం. దాని మొట్టమొదట సమాచారం సేకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సమాచారం కోసమే మనం ఈరోజు ఇంతమంది గ్యాదర్ అయ్యాం. దీంతో కాదు, ఇంకా చాలామంది గ్యాదర్ అయ్యాలి. అందరి సమాచారాలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. తప్పనిసరి మన ఇళ్ళలో మగ పిల్లలు ఉంటారు, అవతల ఆడపిల్లలు కూడా ఉంటారు. మనం సమాచారం ఇస్తేనే కానీ మనం ఒక డాటా ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. లేకుంటే ఎవరు మనం కూర్చుంటే సన్మానం చేసుకుంటే పోతుంది అంటే కాదు. అది చాలా వర్క్ చేయాలి, వర్కౌట్ చేసుకుంటేనే కానీ ఈరోజు మనం అనుకుంటున్న ఏదైతే మ్యారేజ్ బ్యూరో ఉందో దాన్ని మనం చేయగలుగుతాం. లేకుంటే చాలా కష్టం. గతంలో కూడా కొంత ఉత్సాహంగా ఉండి కొద్దిగా ముందుకు పోయినారు. ఇక తర్వాత సమాచారం సేకరించడం విఫలమైంది. తర్వాత విఫలం కాకుండా తప్పనిసరి ప్రతి ఇంటిని టచ్ చేయాలి. వాళ్ళతో ఉన్నటువంటి పాప లేకుంటే బాబు ఎవరున్నా వాళ్ళ సమాచారం మనతో ఉండాలి. అట్లా ఉంటేనే కానీ మనం హైదరాబాద్ కానీ లేకుంటే ఇంకెక్కడ కానీ మనం ఇవ్వగలుగుతాం. ముందు మనతో ఆ డాటా ఉంటేనే కదా మనం ఏమైనా చేయగల సమాచారం ఇవ్వగలుగుతాం. కాబట్టి మొట్టమొదట డాటా సేకరించడం కోసమే బాధ్యులైనటువంటి ఈ జానా సంఘం కానీ లేకుంటే బండ్లగూడ జాగ్రత్త బాధ్యులంతా కూడా పనిచేస్తేనే కానీ ఇది చేయగలుగుతాం, లేకుంటే చేయలేం. ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి మనం అట్లా ఫెయిల్యూర్ కాకుండా ఒక పగడ్బందీగా తప్పనిసరి పూర్తి డాటా సేకరించి పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ సందర్భానికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జాండ్రా సంఘం బండ్లగూడ జాగీర్ సంఘం సంబంధించిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఏమనుకోదు, ఈరోజు జ్యోతిరావు పూలే యొక్క జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇవ్వాల్సి వస్తుంది, పోతున్నా. మీతో దయచేసి ఏమనుకోదని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ప్రతి కులంలో మ్యారేజ్ బ్యూరో అనేది కంపల్సరీ ఉంది, మన దాంట్లోనే లేదు కనుక మీరు చేస్తున్నారు కనుక చాలా సంతోషము. దీన్ని ప్రతి ఇంటికి చేర్చారు. అంటే చాలా మందికి తెలియదు, మనం కూడా ఈ స్థాయికి రావాలా, ఈ విధంగా చేసుకోవాలని లేదు కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ముందు సక్సెస్ఫుల్ కావాలా. ప్రతి ఇంటికి కూడా మనం కోఆర్డినేట్ చేయాలి. ఫస్ట్ తెలవాలి ఈ రకంగా ఉంటే ఈ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఈ రకంగా మనం తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు అటు ఇటు ఏ సంబంధాలు ఉన్నా కూడా మంచి చెడు అన్నీ మనకు తెలుస్తాయి కనుక మీరు అందరూ ఆ విధంగా వాళ్ళ కోఆపరేట్ చేసేసి ప్రతి ఒక్కరిని చేర్చి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంటుంది. కనుక దీన్ని బేస్ చేసుకునే ఫర్దర్ వాళ్ళు మూవ్ అవుతారు. కనుక ఏది కూడా మిస్ కాకుండా దీంట్లో తప్పుడు సమాచారం లేకుండా నిజమైన విధంగా వెలుగు చేసేటట్టు అందరూ సహకరించాలా. మా నుండి ఏది ఉన్నా కూడా మేము కూడా సహకరించాలని అందరికీ తెలియపరుస్తున్నాం. సార్, సభాముఖంగా నేను మన కార్పొరేటర్ గారిని ఒకటే కోరుతున్నాను. సో నేను సార్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నాను.
సో మా బండ్లగూడ జానా సంఘం తరఫున హాజరు చేస్తున్నాం సార్. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన జాండా పట్టణ జాన సంఘంని తర్వాత మన పట్టణ జాన సంఘంలో ఉన్నటువంటి మన జాండా వాళ్ళు ఎక్కడ ఉన్న వార్డులో ఉన్నటువంటి సమస్యలను సో ఎంతో అంటే ఉత్సాహంతో తర్వాత ముందు వరుసలో ఉండి తీర్చాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాను సార్. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ జాండా కమిటీ ఇదే విధంగా ఉంది సార్. దీనికి ఆలనా పాలన లేదు, దీని మెయింటెనెన్స్ వస్తుంది. సో దానికి సంబంధించిన లెక్క పత్రాలు అన్నీ చూసి సో మీరు పెద్ద దిక్కుగా ఉంది దీన్ని ఏసీ ఆల్ చేయండి సార్. ఎందుకంటే సుమారుగా 30,000 మంది 30,000 వరకు ఉన్నటువంటి ఈ పట్టణంలో 30,000 మంది 30,000 వరకు ఉన్నాం మనం జాండా కుటుంబ సభ్యులం. సో ఇంతమంది ఉండి కూడా మనకు ఏసీ ఫంక్షన్ లేదు. పక్కన కన్యకా పరమేశ్వర గుడి వాళ్ళు పెట్టుకున్నారు, తర్వాత యాదవులు పెట్టుకున్నారు, గుజరాతీ వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇంత బలగం ఉండి కూడా మనం ఇప్పుడున్నటువంటి ఫంక్షన్ హాల్ని మనం మనకంటూ ఒక స్టేటస్ సింబల్గా చేసుకోవాలి సార్. ఇది మనకు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి. దీన్ని ఎలా ఉందో అలా ఉంది కాకుండా దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, కొంచెం డిస్లైట్ చేయాలి. అక్కడ నేను చూసినటువంటి ప్లేస్ అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి అట్లనే ఉందండి. నేను ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని అగౌరవపరచట్లేదండి. సో సంవత్సరానికి ఒకసారి డెవలప్మెంట్ పరంగా చూసుకోవాలి. ఈ సంఘం ఉంటుంది, ఇన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఇంత రెవెన్యూ వస్తుంది, ఈ రెవెన్యూని మనము డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా వాడుకోవాలి, తర్వాత డెవలప్మెంట్ పరంగా వాడుకున్నప్పుడే రెవెన్యూ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉన్నదాన్ని వాటి సెంట్రలైజ్ ఏసీ చేస్తుందంటే మనకు రెంట్ కూడా ఎక్కువ వస్తుంది. సో రెవెన్యూ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇది స్టేటస్ ఆఫ్ సింబల్ ఫర్ జాండా కమ్యూనిటీకి పేరుగా కూడా ఉంటుంది. సో ఆ దిశగా కొంచెం మీరు కృషి చేయండి సార్. ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ చేయగలరు. ప్రశాంత్ వచ్చింది యువజన సంఘం తర్వాత మిగతా మందిగా సాంస్కృతిక కార్య బోలే పల్లవి వారికి వస్తున్నా రగనా కొంచెం వెనక్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అని ఏ ఒక్క ఇంట్లో ఎవరు కూడా బాధపడకూడదు. అలా ప్రతి ఇంటింటికి ఇన్ఫర్మేషన్ చేరవేసే బాధ్యత మన అందరి పైన ఉంది. దీనికోసం అందరం కృషి చేద్దామని చెప్పేసి అందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా అండి. ఎవరు ఇంత ఆవేశపడ్డా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మేము చేసేది ఆనందంగా మంచి మనకు చేసుకుంటూ పోతాం. అది బండ్లగూడ జాన సంఘం యొక్క ముఖ్య మోటో అనమాట. ఎంతమంది డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా ఎంతమంది అడ్డంకులు వచ్చినా కూడా మేము వాళ్ళతో ఆవేశపడము. మా సిద్ధాంతాలు ఒకటి ఉన్నాయి, మేమైతే సిద్ధాంతాలు పెట్టుకున్నామో హ్యాపీ పాపలోనే వెళ్తాము. కానీ మేము వాళ్ళని అడ్డు పని వాళ్ళకి కౌంటర్ వేసే పని కూడా చేయము. వాళ్ళ ఆలోచనలు కూడా మాకు ఎవరు పెద్దమంది కానీ ఇంకొకసారి జై జాండ్రా గట్టిగా గట్టిగా ఎనర్జీ జై జాండ్రా 1 2 3 2 1 గో రండి